తిరుమల లడ్డు పవిత్రతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. గత కొన్ని రోజులుగా తిరుపతిలో పాటు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే శ్రీవారు క్షమించరని చెప్పారు. కల్తీ నెయ్యిని ఎప్పుడు తిరుమలలో వాడలేదన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 18 సార్లు నెయ్యిని వెనక్కి పంపించారని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యాల్సిన తలంపు వచ్చినా కూడా ఆ స్వామి చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులు కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం. బాబాయ్ హత్య కేసు